ఓం నమ శివాయ. శ్రీ మాత్రే నమ. ఓం శ్రీ సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. రేపే 3వ కార్తీక సోమవారం, ఎంతో పవిత్రమైన రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు పొరపాటున కూడా, అంటే తెలిసి కానీ తెలియక కానీ, ఈ కూరను వండినా లేదా తిన్నా కూడా జన్మల దరిద్రం అని పట్టి పీడిస్తుంది. చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా అప్పుల పాలైపోయి నరకం అనేది అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఎందుకంటే మనకు పండగ అనగానే ముందు ఇంట్లో వంటలు చేస్తూ ఉంటారు. ఆ వంటలు చేసే క్రమంలోనే చాలా పొరపాట్లు అనేవి ఆడవాళ్ళకు జరుగుతూ ఉంటాయి. నాన్ వెజ్ తినకూడదని అందరికీ తెలిసిన విషయమే. వెజ్లో కూడా కొన్ని రకాలు అనేది వండకూడదు, తినకూడదు, ఒక ప్రత్యేకమైన తిథులు అని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఏదైనా సరే పురాణాల్లో మనకు వచ్చే మాట అనేది ఏదో ఒక బలమైనటువంటి కారణం ఉంటే తప్ప రాదు. కాబట్టి ఈ కూరలు వండొద్దు. వండితే ఏంటంటే మీ చేసిన పూజలు, వ్రతాలు, నోములు, ఉపవాసాలు ఇవన్నీ కూడా వృధా అయిపోయే ప్రమాదం, అంటే అవకాశం అనేది ఉంటుంది. ఆ ఫలితం రాకుండా చాలాసార్లు మనం భావిస్తుంటాం కదా. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని నోములు నోచినా కూడా ఆ దేవుడు మమ్మల్ని ఆలకించటం లేదు, మా పూజలు దేవుడికి చెందటం లేదు, ఎన్ని చేసినా కూడా మాకు బాధలు తప్ప సుఖం అనేది లేకుండా పోయిందని చెప్పేసి అనుకుంటూ ఉంటాము. అలా మీకు పూజలకి ఆ యొక్క ఫలితం అనేది రాకపోవడానికి కారణం ఏంటంటే ఇలాంటి పొరపాట్లు. కాబట్టి ఆ పొరపాట్లనే చేయమాకండి. ముఖ్యంగా కూర విషయంలో ఆడవాళ్ళు జాగ్రత్త అనేది వహించండి. అలాగే మీరు ఈ రోజున చేయాల్సిన పూజా విధానం అవ్వచ్చు, లేకపోతే చేయాల్సిన చేయకూడనివి, ఇవన్నీ కూడా చక్కగా వీడియోలోకి వివరించడం పడతాయి. కాబట్టి ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు వింటే మీకు అంతా చక్కగా అర్థమవుతుంది. కార్తీక సోమవారం అంటే శివుడికి చాలా ఇష్టమైన రోజు. ఈ కార్తీక మాసంలో ఇది మనకేంటంటే 3వ సోమవారం. ఈ రోజున చక్కగా శివుడిని పూజించి శివనామస్మరణ చేసుకుంటే మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రోజున శివుడికి అభిషేకాలు ప్రత్యేకంగా చేస్తుంటారు. అంటే శివాలయానికి దగ్గరలో ఉండే శివాలయానికి వెళ్ళేసి శివుడికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పదార్థాలతో అభిషేకం చేస్తుంటారు. ఎందుకంటే శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి పాలతో, నీటితో, చెరుకు రసంతో, దానిమ్మ గింజలతోటి, ఇంకా విభూతితోటి ఎన్నో రకాల శివుని కొలుస్తూ ఉంటారనమాట. ఏమీ చేయలేని వారు ఒక చెంబెడు నీటితో అభిషేకం చేసినా కూడా జన్మల అదృష్టం అనేది కలుగుతుంది. కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజు చక్కగా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో సూర్యోదయానికి ముందుగా లేచి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని, అలాగే గుమ్మం బయట చక్కగా ఆవు పేడతో కల్లాపు చల్లుకోవడము, ముగ్గులు వేసుకోవడము, పసుపు కుంకుమలు చల్లుకోవడము, అలాగే ఇల్లంతా కూడా ఉప్పు నీటితో తుడిచి పసుపు నీటిని చల్లుకోండి. గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టండి. గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకోండి. గుమ్మం ఏంటంటే మనకి లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి గడపకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, మామిడి తోరణాలు కట్టుకోవాలి. వాకిట్లో తప్పకుండా ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోవాలి. మనకి ఇంటి లోపల ఎలా ఉంటుందో ఎలా తెలియదు, కానీ లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు పెట్టడానికి ముందు చూసేది గుమ్మమే కాబట్టి గుమ్మం కలకలలాడుతూ ఉండాలి. ఉదయాన్నే లేచి పక్క దుప్పట్లన్నీ కూడా చక్కగా మడతీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఊడ్చుకొని తర్వాత ఇవన్నీ చేసుకోవాలన్నమాట. తెల్లవారుజామునే చక్కగా చన్నీటితో స్నానం చేయండి. చన్నీటితో స్నానం చేయలేని వారు మీరు మామూలుగానైనా సరే కాస్త గోరువెచ్చటి నీటితో చేసుకోవచ్చు అనమాట. తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించండి. అలాగే ఈ రోజున బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి మీరు చక్కగా పూజ చేసుకొని 4-5 గంటల లోపు మీరు గనక మీ యొక్క పనులన్నీ ముగించుకొని చక్కగా ఆ సమయంలో గనక ఇంట్లో దీపారాధన చేసుకుంటే మీ పూజ గదిలో ఆ సమయంలో ఒక చిన్న దీపం వెలిగించినా కూడా మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలోనే మీరు ఎంత పొద్దునే దీపారాధన చేయగలిగితే అలా చేయండి. సూర్యుడు రాకముందే చేసే ప్రయత్నం అనేది చేయండి. ఆ యొక్క దీపానికి కోటి జన్మల పుణ్య ఫలితం అనేది లభిస్తుందన్నమాట. కొంతమందికి ఉదయాన్నే ఆ సమయంలో చేయలేనంత పొద్దునే పూర్తయిపో పనులు. అలా దీపారాధన చేయలేని వారు ఏంటంటే కనీసం 9 గంటల లోపైనా సరే దీపారాధన చేసుకోండి. అలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఈ కార్తీక సోమవారం నాడు పుణ్య నదుల్లో స్నానం చేస్తే మనకి ఎంత పుణ్యం కలుగుతుందో అంత పుణ్యం కలగాలి అంటే చక్కగా మీరు స్నానం చేసేటప్పుడు నది స్నానం అంటే గంగా, యమున, సరస్వతి, తుంగభద్ర అని చెప్పేసి ఇలాంటి నదుల పేర్లు చెప్పుకోండి. అలాగే మీరు స్నానం చేసే నీటిలో పసుపు కానీ కాసేని పచ్చి పాలు కానీ కలిపేసి 1 స్పూన్ 2 స్పూన్లు పాలు కలిపేసి స్నానం చేసుకొని నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేయండి.
అలా చేస్తే చాలా మంచిదన్నమాట. ఇలాంటి నియమాలు అనేది ఆచరించండి. పూజ చేసేటప్పుడు తప్పకుండా ఆడవాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకోవాలి, మెల్లో నల్ల పూసలు ధరించాలి, చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి, అలాగే తల్ల పువ్వులు పెట్టుకోవాలి, కుంకుమ అంటే మీ యొక్క బొట్టు కింద కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఇలా ముత్తైదులా తయారయ్యి చక్కగా ఇంట్లో పూజ అనేది చేసుకోవాలన్నమాట. కార్తీక సోమవారం పూజలో తప్పనిసరిగా కలశాన్ని పెట్టుకోవాలి. అంటే రాగి కలశంలో త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి ఒక రాగి చెంబు తీసుకొని ఆ రాగి చెంబుకు పసుపు రాసి చక్కగా కుంకుమ బొట్లు పెట్టేసి ఆ చెంబు నిండా నీళ్ళు పోసి మీ పూజ గదిలో పెట్టుకోవాలన్నమాట. అలాగే స్వామివారికి పూజ చేసిన తర్వాత మనకు అక్షింతలు కూడా అవసరం అవుతాయి కాబట్టి కొంతమంది అక్షింతలు మర్చిపోతుంటారు. అక్షింతలు కూడా సిద్ధం చేసుకోండి. ఈ కార్తీక సోమవారం రోజున ఇంకా మట్టి ప్రమిదలో దీపారాధన చేస్తే ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. లేదా పిండి ప్రమిదలో దీపారాధన చేసినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి ఈ మట్టి ప్రమిదలు అవ్వచ్చు, పిండి ప్రమిదలు అవ్వచ్చు, లేదా నారికేల దీపానైనా సరే మీరు వెలిగించుకోవచ్చు. ఉసిరి దీపాన్ని వెలిగించినా కూడా మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుందన్నమాట. ప్రత్యేకంగా కార్తీక మాసంలో ఉసిరి దీపాలకు ఎంతో విశిష్టత అనేది ఉంటుందన్నమాట. అంటే ఉసిరికాయలు, ఉసిరి చెట్టు ఏంటంటే విష్ణుమూర్తి కొలువై ఉంటాడు. లక్ష్మీదేవి భర్త విష్ణుమూర్తి కాబట్టి ఉసిరికాయ కన్నీటి బొట్టు నుంచి ఉద్భవించింది కాబట్టి ఉసిరి దీపం అనేది చాలా పవిత్రమైనది. కాబట్టి ఉసిరి దీపమైన, నారికేల దీపమైన, లేదా మట్టి ప్రమిదలో దీపమైన, పిండి ప్రమిదలోనైనా ఇక్కడ మీ అవకాశాన్ని బట్టి మీరు ఏది వెలిగించుకున్నా కూడా మీకు మంచి ఫలితం అనేది కలుగుతుందన్నమాట. అలాగే పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో ఉన్నటువంటి చక్కగా శివ పార్వతుల యొక్క పటానికి గంధము, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసుకోండి. చక్కగా శివ పటానికి గంధం బొట్లు పెట్టేసి పూలతో నిండుగా అలంకరించుకోండి. చాలామంది చేసే పొరపాటు ఏంటంటే శివుడు పటానికి ఇది కుంకుమ పెడతారు. కుంకుమ పెట్టకూడదండి, గంధం ఒకటి మాత్రమే పెట్టుకోవాలి. లక్ష్మీదేవికి గంధం, కుంకుమ పెట్టుకోవాలన్నమాట. ఈరోజు చెరుకు రసంతో మీరు చక్కగా శివలింగానికి అభిషేకం చేసిన చాలా మంచిదండి. ఇలా లేదు అనుకుంటే మీరు ఇందాక చెప్పుకున్నట్టు చెంబెడు నీటితోనైనా అభిషేకం చేసుకోవచ్చు. కానీ మనం చేసేటువంటి అభిషేకాలు ఎంతైతే అంటే ఎంత ఖర్చుతో చేశామా అని చెప్పేసి దానికన్నా కూడా ఎంత మనసుతో భక్తితో చేశామన్నదే మన ముఖ్యం అన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలు అనేది ఆచరించండి. చాలామందికి నారికేల దీపం ఎలా వెలిగించాలనే సందేహం వస్తుంది. మీరు దానికి ఏం చేస్తారంటే ఒక కొబ్బరికాయను తీసుకొని చక్కగా నమస్కారం చేసుకొని సమానంగా పగలగొట్టాలన్నమాట. ఈరోజు పసుపు రంగు బట్టలు ధరిస్తే చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. ఆ నారికేల దీపానికి ఒక ప్లేట్లో బియ్యం పోసేసి ఆ బియ్యం పైన ఒక కొబ్బరి దీపాన్ని వెలిగించాలి. అంటే ఒక కొబ్బరి చిప్పని పెట్టి అందులో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసేసి 3 ఒత్తులు వేసి ఆ కొబ్బరి చిప్ప కూడా చక్కగా పసుపు కుంకుమలు బొట్లు పెట్టేసి మీరు దీపారాధన చేస్తే ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. శివుకు నైవేద్యంగా మనం ఒక చిన్న బెల్లం ముక్కని నివేదించినా సరిపోతుంది. లేదా పాలతో చేసినటువంటి పాయసం కానీ, పొంగలి కానీ ఇలా మీరు చేస్తూ ఉంటారు కదా, అవైనా పెట్టుకోవచ్చు అనమాట. కానీ ఆ వంటలు చేసే క్రమంలో రేపు పొట్లకాయను పొరపాటున కూడా వండొద్దు, తినొద్దు. ఎందుకంటే రేపు 3వ కార్తీక సోమవారము. ఈ సోమవారం రోజున ఈ పొట్లకాయలు ఏంటంటే మనకు చాలా పొడవుగా ఉంటాయి. పొట్లకాయ అనేది మీరు వండటం వలన మీ జీవితాంతం కూడా కష్టాలు అనేది అలాగే వెంటపడే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి రేపు పొట్లకాయ కూరను ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వండకూడదు, తినకూడదు. కూడదని తింటే మాత్రం చాలా రకాలైనటువంటి సమస్యలతో ఆ సమస్యలు ఎలా ఉంటాయంటే ఇక వాటికి పరిష్కారాలు కూడా దొరకవన్నమాట. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, మనశ్శాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కాబట్టి వండకూడని కూరలో రెండవది వచ్చేటప్పటికి వంకాయలు. ఈ వంకాయలు కూడా కొంచెం మనకి నెగిటివిటీని, వాతాన్ని పెంచుతూ ఉంటాయన్నమాట. కాబట్టి రేపు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మీరు వంకాయలను వండడం కానీ అలాగే ఇంట్లోకి తీసుకొచ్చుకోవడం కానీ చేయవద్దు. అలా కూడదంటే మాత్రం చాలా ఇబ్బందులు వస్తాయి. తర్వాత ఈ కార్తీక మాసంలో మనకు చక్కగా లభించేటువంటి పుట్టగొడుగులు. ఈ పుట్టగొడుగులు నాన్ వెజ్ కాదు కాబట్టి చాలామంది వండుకొని తింటూ ఉంటారు. కానీ ఇది మనకు కొంచెం నాన్ వెజ్ రుచిని పోలి ఉంటాయి కాబట్టి రేపు ఈ 3వ కార్తీక సోమవారం రోజున ఈ పుట్టగొడుగులను వండొద్దు, తినొద్దు. కూడదని తింటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశం అనేది ఉంటుంది. మనం చెప్పినటువంటి 3 కూరలు అంటే పొట్లకాయ, పుట్టగొడుగులు, వంకాయలు
వీటిని వండొద్దు, తినొద్దు. శివయ్యకు మందార పూలతో అభిషేకం చక్కగా అలంకరణ చేసి మీకు దీపారాధన చేస్తే చాలా పుణ్య ఫలితం కలుగుతుందండి. ఈరోజు మందార చెట్టు కనిపించినా, మారేడు చెట్టు కనిపించినా కూడా ఒక చెంబడు నీటిని పోసి చక్కగా తాకి ఒక 11 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకుంటే కోటి జన్మల పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అలాగే ఈ రోజున మరి వండకూడని కూరలు చెప్పుకున్నాము. వండే కూరల విషయానికి వచ్చేటప్పటికీ ఈ రోజున నేతి బీరకాయలు దొరికితే నేతి బీరకాయ పచ్చడి చేసుకోండి. ఈ 3వ కార్తీక సోమవారం రోజున నేతి బీరకాయ పచ్చడి కనుక మీరు చేసుకున్నట్లయితే మీకు చాలా పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. నేతి బీరకాయ పచ్చడి ఈ రోజున ఎవరైతే చేసుకుంటారో వారికి అష్టైశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుంది. బీరకాయలు మనకు నేతి బీరకాయలు ఉంటాయండి, అవి మార్కెట్లో దొరుకుతుంటాయి అన్నమాట. వాటిని కూడా పచ్చడికి ఎక్కువ చేసుకుంటారు. ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది, మంచి విటమిన్స్, ప్రోటీన్స్ ఉంటాయి కాబట్టి నేతి బీరకాయని తీసుకొచ్చుకొని చక్కగా పచ్చడి చేసుకొని ఇంటిలో పిల్లలు పెద్దలు అందరు తింటే మీకు ఆయుష్ పెరుగుతుంది, అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది, ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అన్నమాట. ఈ నేతి బీరకాయతో అందులో బాటో లేనివారు బీరకాయ కూరనైనా పాలు పోసి వండుకోండి. ఒకవేళ లేకపోతే ఉంటే మాత్రం నేతి బీరకాయను వండుకోండి. లేదంటే మామూలు బీరకాయ కూరనైనా బీరకాయ పచ్చడి కానీ పాలు పోసి వండుకొని తింటే చాలా మంచిది. అలాగే ఈరోజు గోంగూరను వండుకున్న చాలా మంచిదండి. ఈ కార్తీక సోమవారం రోజున మన గోంగూర, మామూలు గోంగూర ఇలాంటివి దొరుకుతుంటాయి కదా. గోంగూరను పచ్చడి రూపంలో కానీ, గోంగూర కూర రూపంలో కానీ, గోంగూర పచ్చి శనగపప్పు వేసుకొని వండుకుంటుంటారు. గోంగూర ఆరోగ్యానికి చాలా మంచిది. మన ఆంధ్ర మాత గోంగూర కాబట్టి ఈ రోజున గోంగూరను కూడా వండుకున్న, గోంగూర పచ్చడి చేసుకున్న తిన్నా కూడా మీకు ఆయుష్ పెరుగుతుంది. ఒంట్లో రోగాలన్నీ కూడా నశిస్తాయి. ఆయుష్తో పాటుగా ఆరోగ్యంతో పాటుగా మీకు సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుందన్నమాట. మీకు బాగా కలిసి వస్తుంది. కాబట్టి ఈ రోజున మీరు తినాల్సి అనుకుంటుంటే చక్కగా నేతి బీరకాయను, గోంగూరను వండుకొని ప్రయత్నం చేయండి. తినకూడనివి ఎంత మాత్రం ఇవి మీరు గుర్తుపెట్టుకొని చేసుకోండి. ఎందుకంటే వంటలో చాలా ముఖ్యమైనవి. ఇలాంటి తిథిలో ఆడవాళ్ళు చక్కగా సంతోషంగా ఆర్భాటంగా చేస్తూ ఉంటారనమాట. కాబట్టి మీరు వండకూడని కూర తెలియటం ఎంత ముఖ్యమో వండాల్సినటువంటి కూరను కూడా అంతే ముఖ్యము. ఎందుకంటే ఆ సందేహాలు అనేది క్లియర్ అయిపోతాయి అన్నమాట. ఈ రోజున ఇంట్లో తప్పకుండా దీపారాధన వెలిగించాలి. దీపం పరబ్రహ్మ స్వరూపం అంటారు. కాబట్టి ఈరోజు దీపం వెలిగించటం వల్ల ఎన్ని పనులైనా ఉండనివ్వండి, పనులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి. కానీ మీరు దీపం వెలిగించటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోతాయి. ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీరు కుదిరితే 108 సార్లు చెప్పుకోండి. అలాగే ఈ కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివ పంచాక్షరి మంత్రాన్ని చదువుతారో అలాంటి వారికి మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా చక్కగా తీరుతాయి. తర్వాత హారతిని సమర్పించి 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకోండి. ముందుగా అక్షింతలు సిద్ధం చేసుకున్నారు కదా, అక్షింతల్ని మీ తలపై వేసుకోండి. ఇలా ఈ 3వ కార్తీక సోమవారం రోజున ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర కూడా ఉసిరి దీపం కానీ, నెయ్యి దీపం కానీ వెలిగించండి. ఇలా ఈ కార్తీక సోమవారం రోజున చేయటం వలన మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. తులసి కోట కూడా చక్కగా నీటిని సమర్పించండి. మందార చెట్టుకి అలాగే మారేడు చెట్టు కనిపిస్తే మారేడు చెట్టుకైనా సరే మీరు ఇట్లా నీటిని సమర్పించండి. ఈరోజు తులసి కోట దగ్గర పచ్చి పాలు సమర్పించి నెయ్యి దీపం వెలిగించి 11 సార్లు ప్రదక్షిణ చేసుకుంటే ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది. అలాగే ఈ రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది. కుదిరితే రోజంతా ఉపవాసం ఉండండి. లేదు అనుకుంటే సాయంత్రం పూట చంద్రుడిని చూసిన తర్వాత మీరు ఉపవాసాన్ని విరమించుకొని మనం చెప్పినటువంటి వంటలు చేసుకొని మీరు తినొచ్చు అనమాట. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లను స్వీకరిస్తూ చక్కగా సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని మీరు మీ ఉపవాసాన్ని విరమించుకొని చక్కగా భోజనం అనేది చేయవచ్చు అనమాట. అలాగే సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి గుమ్మం ముందు కూడా తప్పనిసరిగా 2 దీపాలు వెలిగించండి. మీకు దగ్గరలో శివాలయం ఉంటే తప్పకుండా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేసేసి శివాలయంలో కూడా దీపం వెలిగించండి. ఇలా చేయడం వలన ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా ఇలా చేసేయండి. అర్థమైంది కదండి. ఈ 3వ కార్తీక సోమవారం రోజున వండకూడని కూరలేంటి, ఉండవలసినవి ఏంటి, చేయాల్సిన పనులు, చేయకుండా పనులు అన్నీ కూడా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీ లైక్ చేయడం వల్ల తప్పకుండా ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. ఆ పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా చేస్తే హెల్ప్ అవుతుంది. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న అలాని బ్రేక్ చేస్తే వెంటనే వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తుంది.
వస్తుంది. కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేస్తారంటే కోరుకుంటూ మళ్ళీ కలుద్దాం. సర్వేజన్ సుఖినో భవంతు.